శ్రీమాత్రే నమః. దేవీ నవరాత్రుల్లో భాగంగా మనకు 6వ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అవతారంగా దర్శనమిస్తారు. ఇక లక్ష్మి అంటే మనందరికీ ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది ఆ రోజు. మిగిలిన రోజులతో అంతగా పరిచయాలు తక్కువైన అమ్మవార్లతో లక్ష్మీ అమ్మవారు అనగానే విశేషమైనటువంటి మనకు ఉత్సాహం కానీ పూజ చేయాలనేటువంటి ఉత్సుకత కానీ బాగా పెరుగుతుంది. ఎందుకయ్యా అంటే లక్ష్మి అనేటువంటి శబ్దంలోనే మనకు ఎక్కువగా కనపడేటువంటిది ధనం. కానీ మనమందరం కూడా అమ్మవారిని ఈ ధనం వరకే ప్రతిపాదన చేయడం చాలా తప్పు, అర్థం చేసుకోవడం కూడా లోపం ఉన్నది. లక్ష్మి అనేటువంటి ఐశ్వర్యము చాలా విశేషమైనటువంటి ఐశ్వర్యం. లక్ష్మి అనేటువంటి పదాన్ని మనం చాలా వాటికి అన్వయించుకోవాలి, కానీ ఒక్కదానికి మాత్రమే అన్వయించుకుంటున్నాం, అది కూడా దోషమే. మనకు ఎందరికో ఇల్లు లేవు, మనకు ఇల్లు ఉన్నది. ఆమె గృహలక్ష్మి, మనల్ని గృహంతో అనుగ్రహించినటువంటి గృహలక్ష్మి. ఎంతమందికో సంతానం లేక బాధపడుతూ వైద్యుల చుట్టూ, సిద్ధాంతుల చుట్టూ, పురోహితుల చుట్టూ, పుట్టల చుట్టూ, చెట్ల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. మనకు చక్కటి సంతానం ఇచ్చింది సంతాన లక్ష్మి. ఎంతోమంది చదువుకోవాలన్న తపన ఉన్నా కూడా వారి తల్లిదండ్రులకు చదివించేటువంటి స్తోమత లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మన బిడ్డలకు మనం చక్కటి చదువును అందిస్తున్నాం. విద్యాలక్ష్మి మనకు కూడా విద్యను కూడా ప్రసాదం చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక కానీ మన ఇంట్లో ఎప్పుడూ కూడా ధాన్యమునకు కొదవ లేకుండా ఉన్నది అనంటే అమ్మవారు ధాన్యలక్ష్మి స్వరూపంతో మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది. ప్రతి కార్యముల్లో మనకు విజయం కలుగుతుంది అంటే నేనే చేస్తున్నాను, నా వల్లే విజయం కలిగింది కాదు, విజయలక్ష్మిగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంది ఆ దేవత. ఇంకా ప్రతి పని చేయడానికి ముందు ఏం కావాలి? ధైర్యము. అందుకనే అంటారు ధైర్యే సాహసే లక్ష్మి. అక్కడ కూడా చూడండి, ధైర్యానికి సాహసానికి ప్రతీకగా ఉన్నటువంటి దేవత ఎవరయ్యా అంటే లక్ష్మీ స్వరూపం. ఏ పని చేయాలన్నా కూడా ముందే ఉండాలి, ధైర్యం ఉండాలి. ఇది నేను చేయలేనేమో, ఇది నా వల్ల కాదేమో, అలా కాకుండా ఇది నేను చెయ్యగలను, ఇది నేను చేసి తీరుతాను అని అనుకునే వాళ్ళకి అమ్మవారు ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి ధైర్యలక్ష్మిగా అనుగ్రహిస్తూ ఉన్నది. ఈ విధానంలో అమ్మవారు ఎన్నో విధానాలతో మనల్ని అనుగ్రహిస్తూ ఉంది. అదేవిధంగా మంచి భార్య లభ్యమైంది, ఒక ఐశ్వర్యం. తినగానే అరిగిపోతూ ఉన్నది, ఒక ఐశ్వర్యం. పనుకుంటే నిద్ర పడుతుంది, ఒక ఐశ్వర్యం. ఎన్నో విధానాలు, ఒకటి కాదు, ఐశ్వర్యం విశేషంగా మనల్ని అనుగ్రహిస్తున్నటువంటి దేవత ఈ లక్ష్మీప్రదం. అట్లానే మంచి వనరులు, మన చుట్టూ ఉండేటువంటి వనరులు ప్రకృతి స్వరూపంగా చక్కటి నీరు అందుబాటులో ఉన్నది మనకు పంచభూతాత్మకంగా, అదొక ఐశ్వర్యం. నీరు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, గాలి లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. చక్కగా చాలా చోట్ల గాలి కూడా రాకుండా గుహల్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అటువంటి విశేషాల చోట కూడా మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది. చక్కటి వానలు కురుస్తూ ఉన్నాయి. ప్రకృతి స్వరూపంగా అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా ఎంతో విశేషంగా మనల్ని అందిస్తూ ఉన్నది. అలాంటి లక్ష్మీ స్వరూపాన్ని ఉభయ సంధ్యావేళల్లో అమ్మవారిని ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కూడా లక్ష్మీప్రదంగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకరికి దాన ధర్మాలు చేసేటువంటి శక్తిని అమ్మవారు ప్రసాదం చేస్తూ ఉంటుంది. అందుకని మన ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అంటాం. అది కూడా చూడండి, మరి అటువంటి విశేషాల్లో ఉన్నటువంటి స్వరూపం లక్ష్మీ స్వరూపం. ఆ లక్ష్మీ స్వరూపాన్ని చక్కగా ఆరాధన చెయ్యండి. బిల్వదళాల్లో ఉంటుంది అమ్మవారు. బిల్వ నిలయాజై నమః. బిల్వదళాలతో అర్చన చేయండి, మల్లెపూలతో అర్చన చేయండి, చక్కగా అమ్మవారిని కుంకుమతో అర్చన చేయండి. ఓం మహాలక్ష్మీ నమః ధ్యాయామి, ఓం మహాలక్ష్మీ నమః ఆవాహయామి అనుకుంటూ అమ్మవారికి షోడశోపచార పూజలన్నీ కూడా చేసి విశేషమైనటువంటి చక్కెర పొంగలి నైవేద్యం పెట్టండి. చక్కగా కూడా పాయసం కూడా నైవేద్యం పెట్టవచ్చు. విశేషంగా చేసి అమ్మవారిని
చక్కగా అమ్మ ఎప్పుడు మా ఇంట్లో స్థిరంగా ఉండగలిగేటువంటి అనుగ్రహం ఇవ్వు, మాకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా భుక్తికి సరైనటువంటి సమయంలో అన్నీ అందించేటట్టుగా అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పేసి అమ్మవారిని భక్తులు మొత్తం కూడా ఈ దేవీ నవరాత్రుల్లో చక్కగా ఆరాధన చేయండి. మీ ఇంట్లో అమ్మవారు స్థిరలక్ష్మిగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహంతో మీ ఇల్లు వర్ధిల్లుతూ ఉంటుంది. అది గమనించండి. చక్కగా అమ్మవారి ఆరాధన చేసుకొని లక్ష్మీ కటాక్షాన్ని మీరందరూ కూడా పొందుతారని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. శుభం భూయాత్.